రైట్. అటు సంగారెడ్డిలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కి సంబంధించి పరీక్షా కేంద్రాల వద్ద ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మరి కాసేపట్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రారంభం కాబోతుంది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పరీక్ష కేంద్రం దగ్గర ఉన్నాను. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అభ్యర్థులు ఇటు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. పరీక్ష కేంద్రాలకు వచ్చేటువంటి అభ్యర్థులను ప్రతి ఒక్క అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వచ్చేటువంటి అభ్యర్థుల దగ్గర గుర్తింపు కార్డు తీసుకుని ఆ గుర్తింపు కార్డుని పరిశీలించి అదేవిధంగా హాల్ టికెట్ను పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా అభ్యర్థుల దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లు కావచ్చు, స్మార్ట్ వాచ్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైజ్లు ఇటు ఇయర్ బడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఏవి కూడా లోపలికి అనుమతించట్లేదు. గతేడాది అక్టోబర్లో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. ఆ తర్వాత పేపర్ లీకేజీ ఘటన తర్వాత ఆ ఎగ్జామ్ని రద్దు చేసి తిరిగి ఇప్పుడు కొత్తగా నిర్వహిస్తున్నారు. దీంతో ఇటు పోలీసులు మాత్రం పటిష్ట బందోబస్తు మాత్రం ఈ ఎగ్జామ్ నిర్వహణకు ఏర్పాటు చేశారు. ఇటు పరీక్ష కేంద్రం దగ్గరికి ఇటు అసలు పరీక్ష నిర్వహణను పరిశీలించడానికి సంగారెడ్డి డిఎస్పీ రవీంద్రారెడ్డి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏంటిదని. సార్ అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? ఇటు సంగారెడ్డి జిల్లాలో మరి కాసేపట్లో ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి మా జిల్లా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం మా దగ్గర 15 సెంటర్లు ఉన్నాయి సంగారెడ్డి పట్టణంలో, మరియు సదాశివపేటలో 2 సెంటర్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ను మరియు అదేవిధంగా ప్రతి డిఎఫ్ఎండి డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ను కూడా ఏర్పాటు చేయలేదని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్లోకి అనుమతిస్తున్నాం. 10:15 తర్వాత 80% కూడా ఎవరిని లోపలికి అనుమతించారు. 10 తర్వాత ఇంకోటి ఎలక్ట్రానిక్ డివైజెస్, ఎలక్ట్రానిక్ వాచ్లు కానీ ఈ మన ఇయర్ పాడ్స్ ఏమన్నా కానీ అవన్నీ కూడా బయటనే తీసుకొని లోపలికి బస్సులో కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి అనుమతించారు. వస్తే వాళ్ళకి ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తీసేసుకొని రావాలి. ఇక్కడికి వచ్చినాక ఉంటాయి పక్కన ఎక్కడన్నా వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎమ్మటి అటెండెంట్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్తాను. ఎగ్జామినేషన్ హాల్లోకి పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లాలో 20 సెంటర్లలో 7,786 మంది అయితే పరీక్షలు రాస్తున్నారు. అయితే మొత్తానికి ఇప్పుడు మనం చూసుకోవచ్చు పరీక్ష అంటే అభ్యర్థి మొబైల్ ఫోన్తో రావడం జరిగింది. మొబైల్ ఫోన్ లోపలికి అనుమతించడం లేదని చెప్పడంతో అభ్యర్థి వేరే దగ్గర ఫోన్ పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించదు. మొత్తంగా మరి కాసేపట్లో మాత్రం గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష అయితే ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లోనే అంటే 10:15 అంటే 10 గంటల 15 నిమిషాల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కూడా అభ్యర్థులను అయితే లోపలికి అనుమతించబోమని ఇటు డిఎస్పీ అయితే స్పష్టం చేశారు. పరీక్ష రాసేటువంటి అభ్యర్థులు మాత్రం 10-15 నిమిషాల లోపే ఇటు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పి అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.